సంవత్సరానికి అధిపతిగా నవనాయకులు ఏర్పడే విధానం నవనాయకులు ఏర్పడే విధానం సంవత్సరానికి అధిపతులుగా రాజు, మంత్రి, సేనాధిపతి, సస్యాధిపతి, ధాన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి, రసాధిపతి, నీరసాధిపతి అంటూ 9 మంది నాయకులను నిర్ణయించడం జరుగుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఏర్పడుతూ ఉంటారు. వారిని గురించి మనం ప్రత్యేకంగా ఈ వీడియోలో పరిశీలన చేద్దాం. చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి ఏ వారం అవుతుందో ఆ వారాధిపతిని ఆ సంవత్సరానికి రాజుగారు నిర్ణయించడం జరుగుతుంది. పాల్గొన మాసం కృష్ణపక్షం అమావాస్య నాడు చైత్రశుద్ధ పాడ్యమి ఐష్యమైతే చైత్రమాసంలో మొదటి రోజు సూర్యోదయానికి విధేయం ఉంటుంది. కావున అమావాస్యతో కూడిన పాడ్యమి ఏ వారం అవుతుందో ఆ వారాధిపతి రాజు అవుతాడు. ముఖ్యంగా మనం గమనించవలసింది, సంవత్సరాది ఆదివారం అయితే ఆ వారాధిపతి రవి భగవానుడు అవుతాడు. రవి భగవానుడు రాజు అవుతాడు. దీనివలన ఫలం దేశాన్ని పాలించే రాజులు, అధికారులు, అనాధికారులు అన్యోన్య విరోధం కలవారుగా ఉంటారు. మేఘాలు స్వల్పంగా వర్షిస్తాయి. ప్రజల యందు రాజభీతి ఎక్కువగా ఉంటుంది. యుద్ధ భయం, అగ్ని భయం కలుగుతాయి. సంవత్సరాది సోమవారం అయితే చంద్రుడు ఆ సంవత్సరానికి రాజు. దీని ఫలం మేఘాలు భూమి అంతటా వర్షిస్తాయి. ప్రజలు క్షేమంగా ఉంటారు. ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారు. ధరలు అదుపులో ఉంటాయి. సుభిక్షంగా ఉంటుంది. వస్తువులన్నీ కారు చౌకగా లభిస్తాయి. దేశమంతటా ఉత్సవాలు, జాతరలు, సంగీత సాహిత్య సమ్మేళనాలు జరుగుతూ ప్రజలు నాయకులకు ఉత్సాహంతో ఉల్లాసంతో ఉంటారు. గోధుమలు, వరి, చెరుకు పుష్కలంగా పండుతాయి. ప్రజలు యజ్ఞయాగాదులు నిర్వర్తిస్తారు. గోవులు పుష్కలంగా పాలిస్తాయి. అదే సంవత్సరాది మంగళవారం అయితే రాజు కుజుడవుతాడు. దీని ఫలం అగ్నికి వాయువు సహాయమగినట్లు దేశంలోని పట్టణాలు, పల్లెలు, వనాలు దహనమవుతాయి. అగ్ని భయం అధికంగా ఉంటుంది. వర్షాలు తక్కువ. కూరగాయలు, ధాన్య జాతులు, ఆహార పదార్థాలు ఎక్కువ ధర ఉండి సామాన్యమైన ప్రజలకు అందుబాటులో ఉండవు. నాయకులలో, అధికారులు, అనధికారులలో మైత్రి సన్నగిలుతుంది. చోర భయం, కిడ్నాప్లు ఎక్కువ అవుతాయి. సస్యాలు అభివృద్ధి చెందవు. రోగ భయం, సర్ప భయం అధికంగా ఉంటుంది. అదే సంవత్సరాది బుధవారం అయితే రాజు బుధుడవుతాడు. దీని ఫలితంగా గాలి ఎక్కువ, సుడిగాలులు, పెను తుఫాన్లు ఎక్కువగా వస్తాయి. వర్షాలు సమానంగా ఉంటాయి. రాజభీతి, రోగ భయాలు ఎక్కువగా ఉంటాయి. సస్యాలు మధ్యంగా ఫలిస్తాయి. సంవత్సరాది గురువారం అయితే రాజు గురుడవుతాడు. ఫలితంగా బ్రాహ్మణులు మొన్నగువారు వారి వారి కర్మల యందు, వారి వారి విద్యుక్త ధర్మముల యందు ఆసక్తి గలవారవుతారు. నాయకులు న్యాయ మార్గంలో సంచరిస్తారు. బియ్యము, కూరగాయలు మొదలగు నిత్యావసర వస్తువులు సులభంగా దొరుకుతాయి. ప్రజలు ఆరోగ్యవంతులై బలిష్ఠులుగా చూపులను ఆకర్షిస్తూ ఉంటారు. సుఖ సంతోషాలతో అల్లరాడుతూ ఉంటారు. సంవత్సరాది శుక్రవారం అయితే ఆ సంవత్సరానికి రాజు శుక్ర భగవానుడు. సమస్త ధాన్య జాతులు సమృద్ధిగా ఫలిస్తాయి. సర్వత్రా చక్కని వర్షాలు పడతాయి. పశువులు పుష్కలంగా పాలిస్తాయి. అందరూ ఆనందంగా భోగాలాలసులవుతారు. సంవత్సరాది శనివారం అయితే ఆ సంవత్సరానికి రాజు శని భగవానుడు. ఫలితంగా సస్యాలు మధ్యంగా పండుతాయి. రోగ భయం ఎక్కువగా ఉంటుంది.
ప్రభు దండన హెచ్చుగా ఉంటుంది. ప్రభు దండన అంటే న్యాయమూర్తుల తీర్పులు చాలా ఎక్కువగా ఉంటుంది. శిక్షాకాలం తక్కువ కాలంలో పండే పంటలు బాగా పండిస్తాయి. రెండవ పంట సంపూర్ణంగా ఫలిస్తుంది. ధరలు ఆకాశాన్ని తాండవిస్తూ ఉంటాయి. ప్రజలు కపట ప్రవృత్తి గలవారి అన్యాయ మార్గంలో సంచరిస్తూ ఉంటారు. ఇది నవనాయకుల్లో రాజుగారి యొక్క నిర్ణయం. ఏ విధంగా సాగుతుందన్నమాట. దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మందికి చేరువ చేయడానికి మన వీడియోని షేర్ చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల.